ఇక దేశంలో ఇప్పుడు ఎన్నికల మొదటి దశ షురువైంది కదా. దానికోసం మామూలు జనాలతోని రాజకీయ నాయకులు, సినిమా నటులు, ఇంకా ప్రముఖులు ఇట్లా ఓట్లేనికి వచ్చిర్రులా. అయితే కొన్ని దిక్కుల చూడుర్రి ఓటేనికి ఎట్లా వచ్చిర్రో. అగో ఎవరిమే మొత్తం పెళ్లి పిల్ల లెక్క తయారై వచ్చింది. हमारी बेटी की रात शादी हुई है, आज ही शादी हुई, आज ही आजा प्रधान जी। शादी कब थी? रात रात थी शादी। पर्ची भेजी, पर्ची नहीं है, इसकी पर्ची नहीं है, इसकी पर्ची लेकर का ये जल्दी। भाभी है नहीं, भाभी मिले का होगी। चलिए पर्ची ले बनवा कर दोबारा नहीं बन सकती। हाँ सर, अभी एक सेकंड थोड़ा सा शॉर्ट 1-2 मिनट के लिए थोड़ा ठीक है, थोड़ा हाथ ऐसे आईडी है ना, किसी और की पर्ची होगी उसी से चल जाएगा, मतलब वो देख लेंगे किसी को होगी मन होगी। పెళ్లి పిల్ల లెక్క కాదు, పెళ్లి పిల్లనే. పెళ్లి మండపంకి వెళ్ళి ఇగో గిట్లు వచ్చింది. అయ్యో ఎందుకు పెళ్లి గిట్లు ఇష్టం లేదా ఏంది అనుకుంటుర్రా? గాడ చుట్టుపక్కల మొత్తం వాతావరణం చూసి కూడా ఈ క్వశ్చన్ మీరు నన్ను అడుగుతున్నారా? ఒక్కసారి మళ్ళా చూడుర్రి ఈ వీడియోని. पर्ची भेजी, पर्ची नहीं है, इसकी पर्ची नहीं है, इसकी पर्ची लेकर का ये जल्दी। भाभी है नहीं, भाभी मिले का होगी। चलिए पर्ची ले बनवा कर दोबारा नहीं बन सकती। చూసిరా, ఇక దేశంలో సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్ షురు అయ్యింది కదా. 21 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలా 102 లోక్సభ స్థానాలలో పొద్దుగాల 7కెళ్లి పోలింగ్ ప్రక్రియ స్టార్ట్ అయిందిలా. సాధారణ పౌరులతోని ప్రముఖులు కూడా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక ఈడ కూడా పెళ్లి బట్టలతో వచ్చి పెళ్లి వేడుకలను పక్కన పెట్టి ఆ పెళ్లి పిల్ల ఓటు హక్కును వినియోగించుకున్నది. పోరి ఉత్తరప్రదేశ్ ముజఫర్ నగర్ లా దీపా అనే గీమె పెళ్లి బట్టలతోనే పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నదుల్లా. ఎవరేస్తారు తీయి ఓటు అని లాపర్గా తీసుకునే గీ కాలంలా గీ చెల్లె మండపంలో తాలిగట్టుడు తర్వాత ముందుగాలైతే ఓటు ముఖ్యం అని గా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటును ఉపయోగించుకొని చాలా మంది ఓటేయని మహానుభావులకు బుద్ధి చెప్పింది పొర్రి.